ఓకే. ఇంత గ్యాప్ రావడానికి మీకు కారణం అంటే కోమాలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది బ్రెయిన్ స్ట్రోక్ అని ఒక ఇది వచ్చిందండి నాకు. ఓకే. అంటే ఓవర్ యాంగ్జైటీ మీద దేనివల్ల వచ్చింది, అది నాకు రీజన్ ఏంటని తెలియదు. మెడికల్ సైన్స్ ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ అంటారు అనమాట అది. ఓకే. అలాగా కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే చాలామందికి మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇవ్వండి. చాలామంది బయట రూమర్స్ ఏమనుకుంటారంటే సుధాకర్ గారు విపరీతంగా తాగేవారు, దానివల్లనే ఇలా అయింది. కాదు. కొంతమంది ఏమో అసలు అసలు ఆయనకు అలా వచ్చింది టాక్ కానీ ఆయన తాగేది ఇంత అని కొంతమంది అంటారు. ఏది నిజం? నేను ఎప్పుడైనా తీసుకుంటే ఎంత కొంచెం లిమిటెడ్గా తీసుకుని తప్పితే తాగుబోతులా ఈ లెవెల్కి ఎప్పుడు తాగలేదు. బ్రెయిన్ స్ట్రోక్ కూడా దానివల్ల వచ్చింది కూడా కాదు, లిమిటెడ్గా ఉండేవాడిని. బ్రెయిన్ స్ట్రోక్ దాని సంబంధమే లేదు. అది ఎందుకు వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కానీ దానివల్ల కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ డ్రింక్స్ వల్ల కాదు. ఓకే. అప్పుడు ఆ టైంలో మీకు మా అసోసియేషన్ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది సార్? మా అసోసియేషన్ నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది ఈ గ్యాప్లో? నా బర్త్డే అంతా గ్రీటింగ్స్ పంపుతూ ఉంటారు మా అసోసియేషన్ నుంచి, ఓకేస్ పంపుతూ ఉంటారు. మురళీమోహన్ గారు చాలాసార్లు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెగ్యులర్ ఫోన్ కూడా చేసేవాడు. మరి రాజప్రసాద్ వచ్చిన తర్వాత మరి ఆ సిస్టమే లేదనుకుంటా. ఆయన బాగా చూసేవాడు ఆయన మురళీమోహన్ గారు. నేను అన్నయ్య అంటాను ఆయన్ని, ఎప్పుడు కనుక అన్నయ్య అన్న అంటాను మాట. రాజప్రసాద్ గారితో కూడా చేశారా? మీరు చేశారు? ఎందుకు బోర్డు సినిమాలు చేశారు రాజప్రసాద్, చాలా సినిమాలు చేశాను. ఇప్పటికీ అంటే మీ ఆరోగ్య సమస్యల తర్వాత ఇప్పటికీ మిమ్మల్ని టచ్లో ఉండే ఆర్టిస్టులు ఎవరండి ఈ రోజుకి కూడా? ఎవరున్నారు? నేను షూటింగ్ అయింది టక్కన ఇంటికి వచ్చేసాను తప్పితే ఇంకా సినిమా వాళ్ళతో ఆ సంబంధం ఉండేది కాదండి నాకు. నేను ఎక్కువ టచ్లో ఉండేవాడిని కాదు. నాతో నేను ఇంట్లో వాళ్ళతో బయటికి వెళ్ళాను, ఇంట్లో ఉండే తప్పితే ఎక్కువ ఎక్కడ అనుకుంటే ఫంక్షన్స్ వాటికి తనిఖీల భరణి గారు కానీ, సాయి కుమార్ కానీ, తర్వాత ఆలీ కానీ అందరూ ఏ ఫంక్షన్స్ రెగ్యులర్గా మీట్ అయ్యేవాడు, మాట్లాడేవాడు. వాళ్ళ షోస్ అన్నీ కూడా వెళ్ళేవాడిని నేను రెగ్యులర్గా. సాయి కుమార్ గారిది, తర్వాత ఆలీది, వాళ్ళ తర్వాత శివాజీ రాజాది, వీరంటి ప్రోగ్రామ్స్ ఏం జరిగితే ఇది వెళ్ళేవాడిని. వాళ్ళందరితో మంచి టచ్ చేసేవాడిని. కాకపోతే నేను ఎక్కువగా ఎవరితో మింగిల్ వెళ్ళడం ఉండేది కాదు. ఆ చిరంజీవి గారితో ఉండేది బాగానే ఎక్కువ ఉండేవాడిని. జావద్ బాబుకి షూటింగ్ అయిందంటే మన ఇంటికి వచ్చేవాడిదండి. సినిమాతో ఇండస్ట్రీతో సంబంధం ఉండేది కాదు నాకు. ఏదో నా మేకప్ అయిన నా కుర్రాడు ఇట్లుండేదని తప్పితే వెంకటేష్ గారు అనేవారు, ఏ సుధాగా షూటింగ్ అంటే అసలు కనపడేను అని. అంతే సార్ ఇంటికి వెళ్ళిపోతాను సార్ అనేవాడు. అట్లుండేవాడిని తప్పితే సినిమా ఫీల్డ్ వాళ్ళందరితో ఎక్కువ టచ్లో ఉండేవాడిని కాదు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి తెలుసు కదా చాలా మందికి, ఇప్పటికీ పరామర్శించే వాళ్ళు ఫోన్లో కానీ కనీసం? ఫోన్లో అందరూ జేడీ చక్రవర్తి ఎక్కువ ఫోన్ చేస్తుంటాడు రెగ్యులర్గా. జేడీ చక్రవర్తి ఎక్కువ చేస్తాడు, మంచి ఫ్రెండ్ కూడా జేడీ చక్రవర్తి. ఓకే. ఒరే అనుకుంటూ ఉంటాం. ఓకే. ఎందుకు ఆయనతో అంత అటాచ్మెంట్ వచ్చింది మీకు? అంటే రామ్ గోపాలరావు గారు చెప్పేవారు మరి ఎలాగో కానీ నేనంటే మొదటి నుంచి ఇష్టం. కలిసి సినిమాలు కూడా చేసాం. ఆనందం సీను వైట్ల గారిది, తర్వాత 1/2 ఇవన్నీ చేసాం. అవును, ఫంక్షన్ కూడా వెళ్ళారుగా, 20 years సెలబ్రేషన్ వెళ్ళా కదా. వెళ్ళాను. ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా? ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు? లేదు, అంటే సినిమా చేయాలని చెప్పేసి ముందు హరిప్రసాద్ అని అడిగాడు, చిరంజీవి గారితో సినిమా చేద్దాంరా బాగుంటుంది, మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే. అప్పుడు నేను హరిప్రసాద్, నారాయణరావు రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళాము చిరంజీవి గారి దగ్గర. ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మీరు ఇవ్వాలి చిరంజీవి అంటే, సరే ఫైనాన్షియల్గా మీకు కూడా ఇంకా బలపడతారు అని చెప్పి ఆయన సినిమా చేశాడు.